హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. దీనికి సంబంధించి 600 POSకి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. 27 December 2024, ఇంకా 16 January 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట, అలాగే phase 1, phase 2, అలాగే phase 3కి సంబంధించి ఇంకా శాలరీ పర్టికులర్స్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫీజు, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ POs, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్, phase 1 ఎలాగ ఉంటుంది, ఎగ్జామినేషన్, మెయిన్స్, అలాగే ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ ఏమేమి అప్లోడ్ చేసుకోవాలి దానికి డీటెయిల్స్, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి కంప్లీట్ మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్, అలాగే అప్లికేషన్ ఆన్లైన్ లింక్ కూడా ఉన్నది. ఇది ఒకసారి చెక్ చేసుకుంటే అప్లై చేసాము సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్ చేయొచ్చు, లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. మొదట దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, అప్లోడ్, డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, అప్లోడ్స్ సెక్షన్, అలాగే ఫీజు ఉన్న వాళ్ళకైతే ఫీజు అయితే లాస్ట్ స్టెప్లో పే చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ఫోటో ఐడి మీరు ఏదైతే ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి, మిస్టేక్స్ లేకుండా. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు అనమాట, అవసరమైతే లేదు. టోటల్గా మీ యొక్క నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ బిలో ఉంటే ఫుల్ నేమ్ ఇక్కడే ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే ఈ విధంగా మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు అనమాట. అయితే మన ఫోటో ఐడి ప్రకారం అయితే ఈ నేమ్ అయితే ఉండాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే చేస్తారు, చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. ఇంకా 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే మీకు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి, డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే జీమెయిల్, హాట్మెయిల్ ఏంటి అనేది ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ ఈమెయిల్ పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ విత్ డొమైన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మనకి ఫోటో సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. తర్వాత మోడిఫై చేసుకోవడానికి ఎటువంటి అవకాశం మనకి ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడ కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి ఇక్కడ. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది టిక్ ఆన్ చేసి నా తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకి 4.5 x 3.5 cm ఉండేలాగా చూసుకొని రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ పిక్చర్ మాత్రం మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా సైజ్ వచ్చేసరికి 20 to 50 KB JPG ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. దాని ప్రకారం మనకి లైట్ లేదంటే కొంచెం మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫేస్ బాగా కనపడేటట్టుగా అయితే మనం దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కొన్ని క్యాప్స్ పెట్టుకోకూడదు, ఇవన్నీ మనకి డీటెయిల్స్ అన్ని చదువుకోవచ్చు అనమాట. మీరు సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు సైన్ చేసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB మధ్య JPG ఫార్మేట్లో అయితే మనం దాన్ని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి థర్డ్ ట్యాబ్ అనమాట. డీటెయిల్స్ ట్యాబ్లో అయితే ఉన్న కేటగిరీ, మీకు కేటగిరీ SC, ST, OBC, జనరల్, EWS జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు సెలెక్ట్ చేసుకుని ఒక నోట్ అయితే వస్తుంది, తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం లేదని చెప్తున్నారనమాట. సో మనం జాగ్రత్తగా మీకు కేటగిరీ ఏంటి అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీకు మోడిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట, ఎందుకంటే మనకి ఎడిట్ విండో అనేది ఇక్కడ మనకి లేదు. కాబట్టి జాగ్రత్తగా అయితే కాలమ్స్ అన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ SC, ST అలాగే OBC ఇస్తే కనుక ఇక్కడ సబ్ క్యాస్ట్ అయితే అడుగుతారనమాట. ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు OBCలో అయితే మీ యొక్క క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే SC, ST వాళ్ళు కూడా ఇక్కడ కేటగిరీ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇది కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, జనరల్ క్యాండిడేట్స్ అయితే నో పెట్టుకోవాలన్నమాట. మిగతా వాళ్ళకి అవసరమైతే లేదు. ఇంకా రిలీజియన్ అయితే అందరూ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క రిలీజియన్ ఏంటనేది ఇక్కడ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. హిందూ పెడితే కనుక నో అనేది సెలెక్ట్ చేయాలి. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో హిందూ కాకుండా వాళ్ళైతే ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది, వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. హిందూ మాత్రం ఇక్కడ నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇదైతే మనకి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్కి సంబంధించినటువంటి కాలం అనమాట. 18 ఏప్రిల్ 2010 అంటే 2010 నుంచి మనకి ఈ యొక్క కౌంటింగ్ అని చేస్తారు. అంటే మీరు ఎన్ని అకేషన్స్లో మీరు పీఓస్కి మీరు ఎస్బీఐ పీఓస్కి మీరు అప్లై చేశారు అనేది ఇక్కడ కౌంట్ అనమాట. మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాసినంత మాత్రాన మీరు దీనిని కౌంట్ అయితే కాదనమాట. మెయిన్స్ రాస్తేనే ఇక్కడ కౌంట్ అయితే తీసుకోవాలి. సో మీకు ఆ ఛాన్సెస్కి సంబంధించి ఇక్కడ మనకి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. సపోజ్ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 4 ఛాన్సెస్ అయితే ఇస్తారనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక నో రెస్ట్రిక్షన్ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఇంకా యూఆర్లో పీడబ్ల్యూడి, అలాగే ఓబీసీలో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కానీ ఇంకా జనరల్ ఓబీసీ వాళ్ళు కానీ 7 ఛాన్సెస్ అనమాట. సో యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 4 ఛాన్సెస్, అలాగే ఓబీసీ వాళ్ళకి 7 ఛాన్సెస్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేదనమాట. ఎన్నిసార్లు అయినా వాళ్ళు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇక ప్రిలిమ్స్ అనేది కౌంట్ చేయరనమాట. మెయిన్స్ కనుక మీరు గతంలో రాసి ఉంటే కనుక ఎస్బీఐ ప్రిలిమ్స్ ఎన్నిసార్లు రాశారనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. 1 2 3 4 మీరు ఫ్రెష్గా అప్లై చేస్తూ ఉంటే 0 పెట్టేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ డూ యూ హ్యావ్ రికార్డ్ ఆఫ్ డిఫాల్ట్ పేమెంట్, మీరు లోన్స్ తీసుకొని బ్యాంక్ నుంచి కట్టకుండా మీకు ఏదైనా కనుక ఏ డిఫాల్ట్ నోటీసెస్ కానీ ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. జనరల్గా ఎవరికి ఉండవు ఇవన్నీ కూడాను. డూ యూ హ్యావ్ అడ్వర్స్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్ యాంటిసిడెంట్స్ మోరల్ ఇదన్నమాట. మీ మీద ఏదైనా ఈ యొక్క మోరల్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. జనరల్గా ఎవరికి ఉండి ఇవన్నీ నో పెట్టుకోవాలన్నమాట. ఆర్ యూ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్స్, మీరు ఎస్బీఐలో క్లర్క్గా చేస్తూ ఇక్కడ పీఓస్ రాస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను మీరు ఆఫీసర్ క్యాడర్లో కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత ఇక్కడ నో పెడితే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ ఈ 2 కాలమ్స్ ఇవేమో మనకి క్లర్క్స్ క్యాడర్లో ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. అలాగే ఆఫీసర్ క్యాడర్లో మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్బీఐలో ఎస్ పెట్టుకోవాలి. మీరు గతంలో కనుక క్లర్క్స్గా చేసి ఎస్బీఐలో కనుక మీరు రిజైన్ చేస్తుంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఆఫీసర్గా మీరు ఎస్బీఐలో వర్క్ చేసి రిజైన్ చేస్తుంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. నేషనల్ ఇండియన్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చిందనమాట. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నారు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు అయితే వచ్చాయి అనమాట. అలాగే మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే వస్తాయి. మీరు ఎగ్జామ్ అనేది ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే స్టేట్ అనమాట. ఇంకా మెయిన్స్కి సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేస్తారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో అయితే మెయిన్స్ కండక్ట్ చేస్తారు. అలాగే మీరు తెలంగాణ కనుక ఇస్తే హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఐడికి సంబంధించి ఫోటో ఐడి సంబంధించినటువంటి ఇదనమాట కాలం ఇది. సపోజ్ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేస్తే ఇక్కడ మనకి ఆధార్ కార్డు, పాస్పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్, ఐడెంటిటీ కార్డు బై స్కూల్, కాలేజీ కానీ ఇంకా గెజెటెడ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఏదైనా ఐడెంటిటీ కార్డు, గవర్నమెంట్ అఫీషియల్ ఏదైనా సరే మీరు ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఆధార్ కార్డు ఇస్తే దాని నెంబర్ ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు పాన్ కార్డు ఇస్తే దాని నెంబర్ ఎంటర్ చేయాలి. అయితే దీని మీద ఉన్నటువంటి నేమ్ అనేది ఎగ్జాక్ట్గా ఈ అప్లికేషన్ ఫామ్లో అయితే మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే దీని మీద ఉన్నటువంటి నేమ్ డీటెయిల్స్ అనేది ఈ యొక్క అప్లికేషన్తో ఉన్న వాటితో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ కిందకు వచ్చేస్తే ఇక్కడ
పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదట డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ అయితే ఇచ్చారు. మీ దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది డే, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ అనేది 1st April 2024కి చెక్ చేసుకోవాలన్నమాట. 1st April 2024కి మీ ఏజ్ కనుక 21 to 30 years మధ్య కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా కూడాను ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ కలుపుకొని ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే సరిపోతుంది. 1st April 2003 అలాగే 2nd April 1994 అనమాట జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా కూడాను ఇక్కడ SC ST వాళ్ళకి 5 years అంటే 35 years, OBC వాళ్ళకి 3 years అంటే 33 years, PWD క్యాండిడేట్స్కి యాజ్ యూజువల్గా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క ఏజ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. డేట్ ఆఫ్ బర్త్ అని తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. సో తర్వాత మీరు ప్రాబ్లం అవుతుంది అనమాట, ఇన్ఎలిజిబుల్ అయితే చేస్తారు. అందుకని జాగ్రత్తగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ చెక్ చేసుకొని మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ కనుక అయ్యి ఉంటే, కవలలు అయ్యి ఉంటే కనుక వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేల్ వాళ్ళ నేమ్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నో పెడితే కనుక అవసరం అయితే లేదనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్ అంటే మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్డా, ఇంకా జ్యుడిషియల్లీ సపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పెద్దగా ఉంటే కనుక మీ ఫాదర్స్ నేమ్ ఇక్కడ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా యూజ్ చేసుకొని మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ ఫిల్ అవుట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. లేకపోతే ఇది కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కాలం ఫిల్అప్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ SC ST వాళ్ళకైతే ఫీజు అయితే లేదనమాట, అందుకని నిల్ అయితే వచ్చింది. సో మిగతా వాళ్ళకైతే ఫీజు అయితే ఉన్నదన్నమాట. 750 రూపీస్ అయితే వాళ్ళు ఫీజు అయితే పే చేసుకోవాలి. SC ST PWD క్యాండిడేట్స్కి నో ఫీజు, UR OBC EWSకి మాత్రం 750 రూపీస్ లాస్ట్లో అయితే మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్వాయిసింగ్ కోసం అయితే అడుగుతారనమాట, పర్మనెంట్ అడ్రస్సా లేకపోతే కరస్పాండెన్స్ అడ్రస్సా సెలెక్ట్ అయితే చేసుకొని ఆ విధంగా మీరు లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు అయితే పే వ్యాలిడేట్ చేసుకోవాలి. అన్నీ ప్రాపర్గా ఉంటే ఓకే, లేకపోతే ఎర్రర్స్ అయితే ఇలా చూపిస్తుంది. రెక్టిఫై చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్లో EQ కాలం అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 30th April 2020 అంటే 30 April 2025కి మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ మీకు ఏదో ఒక బ్రాంచ్లో డిగ్రీ కనుక చేసి ఉంటే సరిపోతుంది. ఫైనల్ ఇయర్ సెమ్ కానీ ఇంకా కూడాను ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే మనకి 30/4/2025కి మీ దగ్గర కనుక డిగ్రీ పాస్ అయిన ప్రూఫ్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ మార్క్ షీట్ కానీ ఏదో ఒకటి మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఇంకా కూడా పర్సంటేజ్కి సంబంధించి కూడా ఒక నోట్ అయితే ఉందన్నమాట. రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు, ఇక్కడ డైరెక్ట్గా అయితే వేసుకోవాలి. సపోజ్ మీకు కనుక ఈ 54.99 కనుక వస్తే మీరు 55 ఎంటర్ చేయకూడదు. మిమ్మల్ని బిలో 55 అంటే 54.99 మాత్రమే ఎంటర్ చేసుకోవాలి. అలాగే 59.99 వస్తే 60% వేయకూడదు, రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి అని ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనమాట. ఈ సంవత్సరం మీరు అంటే 2025కి మీరు ఎపీర్ అవుతూ ఉంటే కనుక లేకపోతే సెలెక్ట్ చేసుకోవాలి. పాస్ అయితే కనుక ఆల్రెడీ పాస్వర్డ్ తీసుకోవాలి, ఎపీర్ అయితే ఎపీర్ తీసుకోవాలి. ఇక్కడ నోట్ అయితే వచ్చింది అనమాట. ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే 30/4/2025కి మీకు పాస్ అయితే సరిపోతుంది, వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎపీర్ అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆర్ట్స్, సైన్స్ అంటే BA వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, BSc వాళ్ళు సెకండ్ ఆప్షన్, BCom వాళ్ళు థర్డ్ ఆప్షన్. ఇంకా మీకు కనుక అగ్రికల్చర్లో కనుక డిగ్రీ చేస్తుంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి, ఇంజనీరింగ్ వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకోవాలి, మేనేజ్మెంట్ BBM వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా మెడికల్ వాళ్ళు జర్నలిజం, లా, BBA, BCA ఇలా అయితే ఉన్నాయన్నమాట. వీటిలో లేని డిగ్రీ ఏదైనా చేస్తుంటే మీరు లాస్ట్లో అదర్స్ అనే ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా మీరు ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే కాలేజ్ అనమాట. మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఆ కాలేజ్ అనేది ఎక్కడ ఉన్నది అనేది ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ ఏ ప్లేస్లో హైదరాబాద్లో, తిరుపతి ఎక్కడ అనేది. డేట్ ఆఫ్ పాసింగ్ అనేది వీళ్ళకుండదు, ఎందుకంటే వీళ్ళు ఎపీర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి డేట్ ఆఫ్ పర్సన్ ఇదైతే ఉండదు అనమాట. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఉండదు, ఎందుకంటే వీళ్ళకి ఇంకా కూడా పూర్తి అవ్వలేదు కాబట్టి. ఇంకా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇది కూడా ఉండదు అనమాట. సపోజ్ మీరు మీరు పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ విధంగా మీరు కాలేజీ నేమ్ అయితే
ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చదువుకున్నారు డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారో మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఇది మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ కూడా ఎగ్జాక్ట్గా మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇవన్నీ మెన్షన్ చేసుకోవాలి. పాస్ అయిన వాళ్ళు మాత్రం ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. ఏపీఎల్ వాళ్ళు మాత్రం ఇక్కడ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని కాలేజీ నేమ్ ఎంటర్ చేస్తే ప్లేస్ సెలెక్ట్ చేసి సరిపోతుంది. ఇంకా ఈ 3 కాలమ్స్ అయితే ఉండవు అనమాట, వాళ్ళకి అది హైలైట్ అవ్వవు, డిజిబుల్ అయ్యి ఉంటాయి, ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ ఐడిడి అంటే ఇంటిగ్రేటెడ్ డ్యూల్ డిగ్రీ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళు కనుక ఏపీఎల్ అయితే ఏపీఎల్, పాస్ అయితే పాస్ అనమాట. ఇక్కడ ఇందాక వచ్చిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఏమైనా పీజీ చేస్తుంటే కనుక ఇక్కడ సెలెక్ట్ అయితే, సపోజ్ ఎంసీఏ కానీ అలాగా మేనేజ్మెంట్లో కానీ ఎంబీఏ అలాగ చేస్తుంటే సెలెక్ట్ చేసుకొని ఏ కాలేజీ ఎక్కడ ఉంది ఆ ప్లేస్, ఆ కాలేజీ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. నో పెడితే సరే, మీకు కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే అవసరమైతే లేదు. దీనికి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. డిగ్రీ అనేది కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట 30th April 2025కి. ఇంకా కూడా ఇక్కడ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫ్రీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో కూడా పెట్టుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. ఎస్ పెట్టుకుంటే కనుక మీరు ఏ స్టేట్లో అయితే ఆ యొక్క ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ వస్తాయి అనమాట, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ ఇందాక వచ్చినటువంటి అన్నీ వస్తాయి. మీరు ఎక్కడైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలంగాణ ఇస్తే కూడా మనకి హైదరాబాద్తో పాటు కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవన్నీ వస్తే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అక్కడైతే మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీ ఎంట్రీ చేసుకోవాలి. తెలుగు మనకు కంపల్సరీ వస్తుంది కాబట్టి తెలుగు రీడ్, రైట్, స్పీక్, ఇంగ్లీషు, హిందీ ఇలాగా మీరు ఎంట్రీ అయితే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేసుకోవాలి, ఓకే అనాలి, సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది ఈ యొక్క కాలంలో అనమాట. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి, ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఇప్పుడైతే చేసుకోవచ్చు. బ్యాక్కి వెళ్ళి మీరు అన్నీ కూడా మోడిఫై చేసుకోవచ్చు. అప్లోడ్స్ కూడా ఏదైనా కావాలంటే మార్చుకొని చేసుకోవచ్చు. తర్వాత మాత్రం మీకు ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా మీరు అన్నీ చెక్ చేసుకొని 1-2 సార్లు అప్పుడు మాత్రమే మీరు కంప్లీట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా అయితే చేసుకోకూడదు అనమాట. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు, మళ్ళీ చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే పొరపాటున మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మోడిఫికేషన్ ఉండదు. ఇంకా ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు కూడా వేస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా బ్యాక్కి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకుని అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఐ అగ్రీ అనాలి. అలాగే ఇది కూడా టిక్ ఆన్ చేసుకోవాలి అందరూ కూడాను చేసుకుంటే. ఇది ఏంటంటే పైది మనం డిక్లరేషన్ ఇస్తున్నాం అనమాట. రెండో ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఐడి ప్రూఫ్ ప్రకారం మన నేమ్, ఇందాక చెప్పినట్టుగా మన నేమ్ మరి ఇక్కడ ఏ ఐడి అయితే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకున్నారో అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్లో దాంట్లో ఉన్నటువంటి నేమ్ డీటెయిల్స్ ఈ యొక్క అప్లికేషన్లో ఉండేటట్టుగా అయితే మీరు జాగ్రత్తగా మ్యాచ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అది ఉన్నదని చెప్పేసి మనం టిక్ ఆన్ చేస్తున్నారు అనమాట. అలాగే మీ నేమ్ కనుక ఎప్పుడైనా చేంజ్ అయ్యి ఉంటే కనుక ఆ యొక్క చేంజ్ ప్రూఫ్ ఆఫ్ నేమ్ని మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేస్తామని చెప్పేసి డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ఎవరైతే నేమ్ చేంజ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఇది టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ కొంతమంది నేమ్ చేంజ్ చేసుకుని వాళ్ళ దగ్గర ఏదో ఒక అఫిడవిట్ కానీ లేదంటే ఏదో ఒక గవర్నమెంట్ ప్రూఫ్ అయితే ఉంటుంది, అది ఉన్న వాళ్ళు మాత్రమే టిక్ ఆన్ చేసుకోవాలి. వాళ్ళ నేమ్ కనుక చేంజ్ చేసుకోకపోతే ఇది అయితే టిక్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు టిక్ ఆన్ చేసేసి కంప్లీట్ అయితే చేసుకోవచ్చు మనం అప్లికేషన్ ఫామ్ని. ఫ్రెండ్స్ ఇదైతే 5th ట్యాబ్ అంటే అప్లోడ్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఈ యొక్క క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ యొక్క బాక్స్లో మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఇంప్రెషన్ చేసుకొని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద బ్లాక్ ఇంక్తో కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ నేమ్ రాసుకొని డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. The signature, photograph and left thumb impression is of mine అని చెప్పేసి రాసుకొని స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య దాన్ని అప్లోడ్ అయితే చేసుకోవాలి. అది మీకు ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిని ఎగ్జాక్ట్గా మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద వైట్ పేపర్ మీద రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇలాగనమాట. ఇలాగ మీరు ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసి సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ స్టెప్లో ఎవరికైతే ఫీజు ఉంటుందో వాళ్ళకి మాత్రం ఫీజు పే చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసేస్తే మీకు ఓకే అంటే తర్వాత మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అక్కడ వస్తాయి అన్నమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, వ్యాలెట్స్ ఇంకా ఇవన్నీ వస్తాయి. ఇది ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుంటే తర్వాత ఈ విధంగా మీరు లాగిన్ అయిపోయి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక రిజిస్ట్రేషన్ అనేది పాస్వర్డ్ క్యాప్ చేసి లాగిన్ మీరు ఎప్పుడైనా అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు. దానికి 31 జనవరి 2025 దాకా అయితే మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ లోపల మీరు ఎప్పుడైనా లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్స్ 2024-25కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.